అదేముంది, సొరకాయ కూరేగా అని చాలా వరకు ఇష్టపడరు జనాలు. కానీ నేను చేసే విధానం ఈరోజు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు పెద్దలు తేడా లేకుండా లొట్టలేసుకుని మరీ తింటారు, దానికి నేను గ్యారంటీ. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్ వేయించిన పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టమాటోని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి 2 స్పూన్స్ ఆయిల్, పచ్చిమిర్చి 2 నుంచి 3, ఉల్లిపాయ 1, వీటన్నిటిని వేసి అలాగే 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వీటని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి 1 నిమిషం పాటు అలా వేగనివ్వండి, ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు. ఆ తర్వాత 1 కప్ పచ్చనగపప్పుని ముందుగానే 1/2 అవర్ వరకు నానబెట్టుకుని ఇందులోకి వేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, వీటన్నిటిని వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1 కేజీ సొరకాయ, అలాగే 1 కప్ మీగడ పాలను వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మంచిగా కలపండి. ఇందులోకి మనం వేసిన పాలు ఇంకిపోయేంత వరకు. చూడండి, ఈ విధంగా సొరకాయ ముక్కలు మొత్తం మంచిగా డ్రై అయిన తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర ని వేసి కుక్కర్ పైన మూత పెట్టి జస్ట్ 3 విజిల్స్ వరకు రానివ్వండి. చూసారు కదండి, ఇందులోకి మనం వేసిన వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోయి పీసెస్ కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి 1/2 లెమన్ ని స్క్వీజ్ చేసి వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మీకు నచ్చిన విధంగా రోటీ, రైస్, చపాతీ, పుల్కా, నాన్ వీటితో పాటు సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. నిజంగా అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్ లో ఈ రెసిపీని తింటే మన శరీరానికి ఎంతో చల్లగా కూల్ గా ఉంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.